రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబోడ గుడిమెట్ల వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్ సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున వరకు గంజాయి మద్యం సేవించి మత్తులో అద్దాలు ధ్వంసం చేసిన యువకులు ప్రశ్నించిన యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇచ్చిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఇదే గ్యాంగ్పై చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తూ డీసీపీ యోగేష్ గౌతమ్ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పది 15 మంది రాత్రి 3 గంటల వరకు 10-15 మంది నిలబడతారు. ఇక్కడ గంజాయి తాగుతారు, బీర్ బాటలు తెచ్చుకుంటారు. ఇక్కడ కూర్చుంటారు, ఏడ సాటు ఉంటే ఆడ కూర్చొని తాగుతారు. ఏంద్రా బాబు ఈ రాత్రి అంటే నీటి కాడ కూర్చున్నా, నీకేం సంబంధం? అరే బాబు పిల్లలు తిరుగుతారు, లేడీస్ ని కూడా చిడాస్తున్నారు. ఇక్కడ ఆడోళ్ళని మగోళ్ళని ఎవరిని వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు. ఈ మనిషిని కూడా ఫస్ట్ దీనికి దాని మీదకి మళ్ళీ దానికి 3 బండ్లకు కూడా కొట్టిర్రు. ఇంటి మీద కూర్చున్నామని అంటారు. అది ప్రాబ్లం అన్న. గుడి ముందు గుడి ముందు వచ్చి కూర్చొని తాగుతారు. ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే మీ ఇంటికా కూర్చున్నా, నీ ఇంటికా కూర్చొని నువ్వు అడుగున్నాను ఇట్లా మాట్లాడుతారు. ఏం చెప్పాను ఏమన్నా మళ్ళీ చూద్దాం. రాత్రి 1:20 అద్దం బలగొట్టిరు. ఎందుకు ఇట్లా బలగొట్టినట్టే నా ఇష్టం, నేను బలగొడతా, నీకు డబ్బులు ఎంత కావాలో ఇస్తా, నా ఇష్టం, నేను బలగొడతా అంటున్నారు. అందరి చేతిలో బీర్ బాటల్స్ ఉన్నాయి, ఫుల్గా తాగిర్రు, గంజాయి మత్తులో మాట్లాడుతున్నారు. మా ఇష్టం వచ్చినట్టుగా ఇస్తే మేము ఎవరిని అడుగుతాం, మాకు ఎవరు అడ్డు చెప్పడానికి లేదన్నట్టు తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది ప్రతిరోజు రాత్రి 3:30 గంటలకు ఇక్కడ మెట్ల మీద కూర్చుంటున్నారు. ఎందుకు వస్తున్నారా మా ఇంటికి? మీ ఇంట్లో కూర్చోవచ్చు గారా, మీ ఇంటికాడ తాగొచ్చు గారా అంటే మా ఇష్టం, నువ్వేమో అడగని మీ ఇంట్లో తాగుతున్నామా, నువ్వేందో నాకు చెప్పేదని పైకి వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేసిరు వాళ్ళు. 6 ఉన్నారు వాళ్ళు నైటు. ఒకని పేరు గోవిందు, ఇంకొకని పేరు శివశంకర్ అంట, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు. చూస్తే మాత్రం గుర్తుపడతా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బ్రతుకుతున్నాం ప్రతిరోజు. ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రమాదంగా తిరుగుతున్నారు. ఏమన్నా అంటే ఒక్కరిని చూసుకుంటామన్న తీరులో మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఈ ఏరియాకి చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఇప్పటికి 10 సార్లు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పోతున్నారు, ఇక్కడ వస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే ఇప్పటివరకు జరగలేదు. ఇవి బస్తీలో అడిగితే ఎవరైనా చెప్తారు వాళ్ళ గురించి. ఇంతమందికి ఆటోలు పోతుంటే కూడా ఆటోలను చెడాంచడము, అరే అట్లా తప్పు కదరా అంటే మా ఇష్టం, నువ్వేంది అడిగేది, మీ అక్కనా మీ చెల్లెనా, నువ్వెందుకు అడుగుతున్నావు అని మా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోవట్లేదు. దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటే దీని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.